అందరికీ నమస్కారం. పాప్కార్న్ అండ్ పులిహోర యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఇవాళ అయితే అగ్లీ స్టోరీ సినిమాకి వెళ్ళడం జరిగింది. సినిమా గురించి మాట్లాడే కంటే ముందర యాక్టర్ నందు గారి గురించి మాట్లాడాలి. ఆయనది ప్రీవియస్ మూవీ సైక్ సిద్ధార్థ కూడా నేను చూశాను. నాకు ఆ సినిమా చాలా బాగా నచ్చింది. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. బట్ ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఆయన భుజాల మీద పట్టుకుని తీసుకెళ్లారనమాట ఈ సినిమాని. ఇట్ వాజ్ లిటరల్లీ నందూస్ వన్ మ్యాన్ షో. రియల్లీ అప్రిషియేట్ హిస్ యాక్టింగ్. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన టేక్ అవే ఏమైనా ఉంది అంటే దట్ వాజ్ నందోస్ యాక్టింగ్. ఆ సైకాటిక్ క్యారెక్టర్ని ఆయన చాలా బాగా చేశారు. ఐ మీన్ దాన్ని ఏమంటారు, దానికి చిన్న చిన్న ఈ న్యూయాన్సెస్ ఉంటాయి అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి. అవి ఆయన చాలా బాగా పట్టుకున్నారు అనిపించింది నాకైతే. అండ్ ఆయన హోంవర్క్ కూడా చాలా గట్టిగా చేసినట్టున్నారు దీనికి. మెథడ్ యాక్టింగ్ అనాలో మరి ఏమనాలో, వాట్ ఎవర్ హిస్ మెథడ్ ఇస్, చాలా బాగా చేశారు అదైతే. సో యా, నందు, యూ హ్యావ్ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ మ్యాన్. మీ దగ్గర నుంచి ఇంకా వచ్చే మూవీస్ కోసం ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ సినిమా స్టోరీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం థ్రిల్లర్స్ ఆర్ లేకపోతే ఇట్లాంటి సైకలాజికల్ థ్రిల్లర్స్ చూద్దాం అనుకునే వాళ్ళకి ట్రై చేయండి. మీరు ట్రై చేయొచ్చు. మేబీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కొద్ది వరకు మీరు ఎంజాయ్ చేయగలుగుతారేమో. బట్ క్లైమాక్స్ వాజ్ టోటలీ డిసప్పాయింటింగ్. నాకైతే క్లైమాక్స్ నేను ఏదో రకంగా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ద మూవీ టేక్ ఆఫ్ అయిన విధానానికి కానీ, మిడ్లో ఇంటర్వెల్ పాయింట్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అంటే పెద్ద ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉండవు. బట్ నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను క్లైమాక్స్ దగ్గర నుంచి. బట్ క్లైమాక్స్ వాజ్ అట్టర్లీ డిసప్పాయింటింగ్. కాకపోతే ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే, ఇది ఒక థ్రిల్లర్ సినిమా అయినా, ఒక దయ్యం సినిమా చూస్తున్నప్పుడు మనం ఎట్లా అయితే కొంచెం కంగారు పడతాము, భయపడతాము, ఆ చిన్న ఈ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది సినిమాలో బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారనమాట. అంటే దానికి టోటల్ క్రెడిట్స్ నందు యాక్టింగ్కే వెళ్తుంది. డైరెక్షన్ ఏంటంటే కొన్ని చోట్ల కూర్చుని ఆలోచిస్తుంటే సినిమా చూసిన తర్వాత చాలా బొక్కలు దొరుకుతున్నాయి అనమాట. సో మేబీ డైరెక్టర్ షుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ దాట్ ఏమో అనిపించింది. మేబీ అవి ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసాడంటే సినిమా రిజల్ట్ ఇంకొంచెం బాగుండేదేమో. బట్ ఆల్ ఇన్ ఆల్ నేనైతే థియేటర్లో కూర్చుని ఆ 2 hours ఎంజాయ్ చేయగలిగాను. క్లైమాక్స్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో నందు యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఆ 2 hours అయినా చూడగలిగా. అపార్ట్ ఫ్రమ్ ది క్లైమాక్స్ విచ్ ఐ మెన్షనింగ్ అ లాట్ ఆఫ్ టైమ్స్, నాకు అదొక్కటే ప్రాబ్లమాటిక్ అనిపించింది. అదర్ దాన్ దాట్, ఆడియన్స్ మీరు కూడా చూడండి ఈ సినిమా. చూసి మీ ఒపీనియన్ ఏంటో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.